హాయ్ స్టూడెంట్స్. మనకు ట్విట్టర్ అకౌంట్‌లో 2 రోజుల క్రితము ఎన్‌టీఏ వాళ్ళు ఒక అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారండి. మీరు బయోమెట్రిక్‌ని అప్డేట్ చేసుకోవాలి అని ఇచ్చారు. చాలామంది స్టూడెంట్స్ ఈ పీక్ టైమ్‌లో నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. నిన్న హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని మొన్నే రిలీజ్ చేశారు. వాటి ప్రింటౌట్ కోసము వాటి ఫోటో మీద నేమ్ రాలేదనేసి, తర్వాత డేట్ రాలేదనేసి వీటి కోసం అంతా తిరుగుతూ ఉన్నారు. దీనికోసం టైం వేస్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు మాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వడము, ఎగ్జామ్ రాయడం అనేది చాలా చాలా క్రూషియల్ అన్నమాట. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ నన్ను కమెంట్ రూపంలో అడుగుతున్నారు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేసి. సో వాటన్నిటి గురించి నేను ఈ వీడియోలో మీకు ఒక రిప్లై అయితే ఇస్తున్నాను అనమాట. బేసిక్గా మనకు ఈ బయోమెట్రిక్ గురించి మనకు మొన్న ట్వీట్ వచ్చింది, అంటే 2 days బ్యాక్ మీరు ఖచ్చితంగా బయోమెట్రిక్ ని మీరు అప్డేట్ చేసుకోవాలి అనేసి. ఎప్పుడైతే ఎన్టీఏ వాళ్ళు ఈ ట్వీట్ అనేది చేశారో అప్పుడు స్టూడెంట్స్ ఓకే నేను బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి అని మీ సేవాస్కి పరిగెడుతున్నారు. ఇక్కడ ఇది చాలా చాలా బిగ్గెస్ట్ మిస్టేక్. ఎందుకు బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే మనకు బయోమెట్రిక్ వాలిడేషన్ అప్డేషన్ అనేది మనకు 1 week నుంచి 45 days వరకు తీసుకునేటువంటి టైం. ఇది 1 day 2 daysలో అయ్యేటువంటి పని అయితే కాదు. మీరు ఇప్పుడు వెళ్ళి అప్డేట్ చేసినా కూడా మీకు వెంటనే బయోమెట్రిక్ అనేది అప్డేట్ అవ్వదు. సో కాబట్టి దానికోసం పరిగెత్తడం అనేది ఆపేసి మీ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరు అసలు బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి? మనకు జనరల్గా ఇండియాలో 2 విధాలుగా బయోమెట్రిక్ అనేది అప్డేట్ అవుతుంది. ఫస్ట్ 5 years లోపల వాళ్ళకి ఒకసారి బయోమెట్రిక్ అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ 15 years దాటిన తర్వాత మీరు బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అసలు బయోమెట్రిక్ అంటే ఏంటి అంటే బేసిక్గా మీ ఫోటో, మీ ఫింగర్ ప్రింట్, మీ యొక్క ఐరిస్ ఉంటుంది కదా, ఆ మూడింటిని కూడా వీళ్ళు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అయినా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయినా అప్డేట్ చేసి ఉంటే ఇప్పుడు మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అదే వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే ఫోటో అనేది మీకు ఆల్మోస్ట్ మీరు చూస్తున్న పర్సనాలిటీకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. దాని గురించి మీరు పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా అది మనకు 7 days పైన పడుతుంది అనమాట అప్డేషన్కి. ఎగ్జామ్ లోపల మీరు దాన్ని అప్డేట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. సో కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కానీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో కానీ బయోమెట్రిక్ అప్డేట్ చేసినట్లయితే అది సరిపోతుంది. ఇంకా మళ్ళీ అప్డేట్ చేయాల్సినటువంటి పని అయితే లేదు. దాని గురించి వరి కావాల్సినటువంటి పని లేదనమాట. ఒకవేళ మీరు అప్డేట్ చేయలేదు, మీరు ఎప్పుడైనా 10th-లోనో 9th-లోనో మీరు ఫోటో తీసుకున్నారు, అది అప్డేట్ అవ్వలేదు, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం చేయాలి అంటే మీరు ఆధార్ కార్డ్ని తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్తో పాటు అనదర్ గవర్నమెంట్ ఐడిని తీసుకెళ్ళండి. అంటే మీకు క్లాస్ 10th మార్క్ షీట్స్ కానీ, క్లాస్ 12 మార్క్ షీట్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో ఏ ఒక్కటి తీసుకెళ్ళినా, అంటే ఆధార్ కార్డ్తో పాటు ఈ 5 డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని అడిగింది ఎనీ వన్ ఆఫ్ ద ఐడీస్. సో కాబట్టి ఇందులో మీరు ఏ ఒక్కటి తీసుకెళ్ళినా కూడా సరిపోతుంది. సో మ్యాండేటరీ థింగ్స్ నీట్ ఎగ్జామ్కి ఏంటి అంటే 3 మ్యాండేటరీ థింగ్స్. ఒకటి అడ్మిట్ కార్డు, రెండోది వచ్చి ఆధార్ కార్డు, మూడోది వచ్చి 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్, ఎక్స్ట్రా ఐడి కార్డు. మీరు పాస్పోర్టే కాకుండా పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో కూడా ఒకటి తీసుకెళ్ళండి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అనమాట. సో ఫైనల్ అడ్వైజ్ ఏంటి అంటే మీరైతే ఊరికే టెన్షన్ పడేసి అన్నెసరీగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దండి. ఈ టైం చాలా ప్రెషియస్. మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. మీ ఫోకస్ అంతా కూడా దేని మీద ఉండాలి అంటే మాక్ టెస్ట్ ఇస్తున్నామా, ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామా, రివిజన్ చేస్తున్నామా, వీటి మీద ఉండాలి. ఎందుకంటే మీకు 10th class మార్క్ షీట్ తీసుకున్నా కూడా ఐడి ప్రూఫ్గా దాన్ని అప్రూవ్ చేస్తారు. సో దాని గురించి ఎక్కువగా వరీ కాకుండా కామ్ మైండ్తో ఎగ్జామ్ని నీట్గా క్లియర్గా ప్లాన్ చేసి దాన్ని ఫోకస్డ్గా రాయండి. అదే మీకు ఎంబీబీఎస్ సీట్ని తెచ్చేస్తుంది. ఇవన్నీ కూడా సెకండరీ థింగ్స్. ఒక ఐడి ప్రూఫ్ లేకపోతే ఇంకొక ఐడి ప్రూఫ్ని ఆటోమేటిక్గా మీరు యాక్సెప్ట్ చేస్తారు. సో కాబట్టి దాని గురించి టూ మచ్గా వరీ అవ్వకండి. సో ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్లయితే ఒక వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.